గోపిచంద్ మల్లేని మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు బాలయ్య మార్క్ డైలాగ్లు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. ఎన్బికే 111 సినిమాలో మరో సర్ప్రైజ్ ఎలిమెంట్ హీరోయిన్ కాజల్. సినిమా షూటింగ్ దశలో ఉండగానే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు. గత కొంతకాలంగా బాలకృష్ణ సినిమాలకు మార్కెట్లో ఊహించిన డిమాండ్. డాకు మహారాజ్ రికార్డును ఎన్బికే 111 చాలా ఈజీగా బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు వార్తలు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ షేక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన నటిస్తోన్న ఎన్బికే 111 ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్లో హల్చల్. 50 కోట్లకు ఈ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి వచ్చేలా ప్లాన్. ఇక స్టోరీలోకి వెళ్తే నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ సినిమా నుంచి డాకు మహారాజ్ వరకు వరుస సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ యాక్షన్ హీరో ఇప్పుడు మరో పవర్ఫుల్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ఎన్బికే 111. పూర్తి మాఫియా బ్యాక్డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా పైన టాలీవుడ్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల బాలకృష్ణ బర్త్డే సందర్భంగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాను ఊపేసింది. ఆ గ్లిమ్స్ చూసిన అభిమానుల్లో సినీ వర్గాల్లో సినిమా రేంజ్ ఏంటనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ప్రెస్టీజియస్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గోపిచంద్ మల్లేని మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు బాలయ్య మాస్ డైలాగులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ ఎలిమెంట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సాధారణ కమర్షియల్ సినిమాల్లా కేవలం పాటలకే పరిమితం కాకుండా ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతోందని సమాచారం. కథను మలుపు తిప్పే ఒక విభిన్నమైన క్యారెక్టర్లో కాజల్ కనిపించనుండడం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత కొంతకాలంగా బాలకృష్ణ సినిమాలకు మార్కెట్ ఊహించిన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఆయన కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా డాకు మహారాజ్ నిలిచింది. ఎన్బికే 111 ఆ రికార్డును కూడా చాలా ఈజీగా బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. దీనికి తగ్గట్టే తాజాగా ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ అప్పుడే క్లోజ్ అయిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ G5 ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు వార్తలొచ్చాయి. దాదాపుగా 50 కోట్లకు పైగా భారీ మొత్తాన్ని చెల్లించి రైట్స్ ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఓటీటీలు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా వీలైనంత తక్కువ రేట్లకే సినిమాను చేజిక్కించుకోవడానికి ట్రయల్స్ వేస్తున్నారు. పైగా ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో పెద్ద సినిమాలకు ఓటీటీ బిజినెస్ అనేది అత్యంత కీలకంగా మారింది. అందుకే వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్ర యూనిట్ థియేట్రికల్ రిలీజ్కి ముందే ఓటీటీ రైట్స్ ద్వారా సేఫ్ జోన్లోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంది. అనుకున్న రేటు రావడంతో డీల్ కూడా ఓకే అయిపోయిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య తమన్ కాంబినేషన్ అంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఉంటుందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు కూడా తమన్ అదిరిపోయే రీ రికార్డింగ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ సీన్స్ ఎలివేట్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో థియేటర్లు దద్దరిల్లేలాగా ప్లాన్ చేస్తున్నారు.